సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోల్కతా అభయ కేసులో మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ప్రతిదీ కూడా ఒక ట్విస్ట్ లానే ఉంటుంది. రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తుంది. మరి దీన్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. మరి ఐపీఎస్ ఆఫీసర్ కూడా రెడ్డన్న గారితో మనం చాలా వీడియోస్ చేసాం ఈ కోల్కతా అభయ కేసు పైన. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్. అసలు పోస్ట్ మార్టంకి బాడీ పంపించినప్పుడు అక్కడ ఒక చలాన్ అనేది ఇస్తారు. అసలు చలాన్ లేదు అంటున్నారు ఇప్పుడు కొత్తగా. సుప్రీంకోర్టు హియరింగ్ లో ఇదొక ట్విస్ట్ గా కనిపిస్తుంది. మరి అసలు ఏం జరుగుతుంది? ఈ పోస్ట్ మార్టం మన బాడీ ఇచ్చినప్పుడు అక్కడ ఒక చలాన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ చలాన్ ఎందుకు మిస్ అయింది? అసలు ఇవ్వలేదా? ఏం జరిగింది? స్టార్టింగ్ లో చూసుకుంటే పేరెంట్స్ బాడీ చూపించే విషయంలో కూడా నెగ్లెక్ట్ చేశారు, లేట్ చేశారు. ఎప్పుడో ఇచ్చారు బాడీని, అది కూడా వెంటనే ఇమీడియట్లీ దాని ఫునరల్ చేయాలని చెప్పారు. ఈ హడావుడంతా చూస్తే ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఈ తారుమారు అనేది ఎక్కడ జరిగింది? మరి న్యూస్ ఫాలో అవుతున్నటువంటి రెడ్డన్న గారితో కూడా ఒక్కసారి ఏమైంది అనేది మాట్లాడదాము. ఇంకొకటి ఏంటంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కొత్తగా అమ్మాయిది ఎవరైతే అభయ ఉందో కుడి వైపున దవడ పైన ఒక కాటు గుర్తు అయితే ఉంది అని కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అనేది ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఒక్కసారి మా వ్యూవర్స్ కి టాప్ టు బాటం. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఎవరైనా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా చనిపోతే పోస్ట్ మార్టం అంటే ఆ చావు యొక్క రీజన్ని కనుక్కోవడానికి ఎవరిని ఏ విధంగా చంపారు అంటే స్మాదరింగా లేకపోతే ఏదైనా రివాల్వర్తో కాల్చారా, కొట్టారా, చేశారా, అవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది. అందుకని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ శవం పంచాయతీనామా చేసి ఆ పోస్ట్ మార్టానికి పంపిస్తారు డెడ్ బాడీని. అక్కడ స్త్రీ అయితే ఒక లేడీ డాక్టరు పోస్ట్ మార్టం ఎగ్జామిన్ చేస్తారు. అక్కడే ఫారెన్సిక్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కూడా ఉంటాడు. సో దీన్ని ఆ పంపించేటప్పుడు ఒక చలాన్ ఇస్తారు. అంటే డెడ్ బాడీ యొక్క స్థితిగతులని, ఆ డెడ్ బాడీ ఇన్ని గంటలకు ఇదయింది, ఇన్ని గంటలకు ఎఫ్ఐఆర్ కట్టాము, అవన్నీ ఉంటూ ఇప్పుడు పంచనామా ఇన్ని గంటలకు ముగిసింది కాబట్టి ఈ డెడ్ బాడీ ఫలానా వాళ్ళ డెడ్ బాడీని మీ దగ్గరికి పంపిస్తున్నాము ఫర్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్, మీరు కండక్ట్ చేయండి అని రిక్వెజేషన్ ఇస్తూ దాంట్లో శవము పైన ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో అంటే బట్టలు, నగలు, మిగతా గాయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రాస్తారు. అవన్నీ రాసి పిఎంకు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ పంపిస్తారు. ఇక్కడ మన సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ని వేరే అడ్వకేట్ అడిగితే చూసి మా దగ్గర డెడ్ బాడీని వాళ్ళ తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేసిన చలాన్ మాత్రమే ఉంది, డెడ్ బాడీకి సంబంధించి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసేటువంటి ఏదైతే చలాన్ ఉందో అది లేదని చెప్పారు. చాలాసేపు దానిపైన ఆర్గ్యుమెంట్ జరిగాయి. సో అది ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకు కేసు డైరీలో లేదు, దీనిపైన చాలా రకాలైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా అనుమానాలు కూడా చాలా ఎక్కువగా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే బట్టలు ఏమైనా మార్చారా, దాంట్లో ముద్దాయికి సంబంధించిన శమనే ఉండొచ్చు కదా, అవన్నీ కూడా. అదే కాకుండా ఎక్కడెక్కడ ఏమేమి ఇంజురీస్ అయినా వాళ్ళు ఏం నోట్ చేశారు, డాక్టర్లు ఏం నోట్ చేశారు, అదేవిధంగా పంచనామాలో ఆ అమ్మాయి స్థితిగతులు ఏమిటి, పక్కనున్న మెటీరియల్ ఏమిటి, ఇవన్నీ పిఎంలో ఉంటాయి. ఆ పిఎం రిపోర్ట్లో రిక్వెజేషన్ కంటే ముందు అదంతా పంచనామాలో ఇవన్నీ రాస్తారు. పిఎంలో అయితే ఇవన్నీ బట్టలు, ఎక్కడెక్కడ దెబ్బలు అనేటివి, ఏమేమో మార్కులు, టైలర్ మార్క్స్ దగ్గర నుంచి అన్నీ రాస్తారు. అది లేకపోతే ఏమవుతుందంటే ఫలానా కలరు అది ఇది బట్టలు మార్చేస్తే అయిపోయింది కదా, ఏమి ఎవిడెన్స్ ఉండదు. ఆ విధంగా జరిగిందా ఏమి? ఎందుకంటే ఆ చలాన్ మిస్సింగ్ అంటే చలాన్లో ఉండేటువంటి ఆర్టికల్స్ మిస్ అయినట్టే లెక్క. సో ఆ విధంగా ఒకటి పెద్ద లెకునా లాగే కనపడుతుంది. ఇకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయిన తర్వాత ఆ పోస్ట్ మార్టంలో ఒక ఎఫ్ఎస్ఎల్ ఎక్స్పర్టు ఆమె వెజైనాలో నుంచి వెజైనా వాష్ని కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసినప్పటి నుంచి అది 4 degrees టెంపరేచర్లోనే మెయింటైన్ చేయాలి. 4 degrees టెంపరేచర్లో మెయింటైన్ అయితే అది లైవ్ ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఎగ్జామిన్ చేస్తే కరెక్ట్గా బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి అన్నీ బయటకు వస్తాయి. సో అది మెయింటైన్ చేయలేదు అనేది ఇంకొక అభియోగం. ఆ వాషింగ్ గురించి తెలియపరచడం లేదనేది ఇంకొక అభియోగం. ఇంకో అభియోగం ఏమిటంటే అది ఇన్వెస్టిగేషన్
ఇప్పుడు ఆ డెడ్ బాడీ అక్కడ ఎఫ్ఐఆర్ కట్టిన టైం 11:30కి ఎఫ్ఐఆర్ కట్టారు. సో అంతవరకు చనిపోయిందేమో ఉదయం తెల్లవారుజామున 5:30కో 6 గంటలకో అయితే ఇంత టైం పట్టింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఎందుకు లేట్ ఇచ్చారు, ఆ తర్వాత ఎవరు దీనికి బాధ్యులు? ఇంకో విషయం ఏమిటంటే ఎఫ్ఐఆర్ కట్టినారు. ఎఫ్ఐఆర్ కట్టక ముందే వీళ్ళు ఫారెన్సిక్ రిపోర్ట్ వాళ్ళకి రిక్విజేషన్ పంపించినారు. అంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టే టైంకి ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు అక్కడ ప్రజెంట్లో ఉన్నారు. అంటే ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టకుండా ఫారెన్సిక్ వాళ్ళని పిలవరు. అది ఎందుకు ముందుగానే వచ్చినారు అంటే ఎఫ్ఐఆర్ కట్టక ముందే వచ్చినారు అంటే వాళ్ళు ఫారెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళు రాకముందే దీన్ని గమనించి అక్కడున్న ఏమైతే ఆనవాళ్ళు అయితే ఉన్నాయో ముద్దాయికి సంబంధించిన ఆనవాళ్ళు అవన్నీ కూడా తుడిచేశారా, దాచేశారా, ఇంకేమైనా చేశారా అనే దాని మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మనం రిక్విజేషన్ ఇస్తాం. ఎఫ్ఐఆర్ కట్టక ముందే హౌ దే వర్ ప్రజెంట్ అట్ ది స్పాట్ అని అదొకటి. అదే కాకుండా అక్కడ ఒక పెద్ద గందరగోళం జరిగింది. అక్కడ అపోజిషన్ లాయర్ ఏమంటున్నా అంటే సుప్రీంకోర్టులో అక్కడ 150 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆ 150 మంది పోలీసులు కూడా పరిగెత్తిపోయినారు, ఒక్కళ్ళు కూడా లేరు స్పాట్లో. అప్పుడేమో 50-60 మందే వచ్చినారు అంటున్నారు. 50-60 మంది వస్తే 150 మంది పోలీసు వాళ్ళు వాళ్ళని ఆటంకపరచలేరా? ఇది వేరే వాళ్ళు చెప్పడం ఏమంటే 7,000 మంది గుంపుగా గుమిగూడి వచ్చినారు. సో అందువల్ల గుంపుగా గుమిగూడి వచ్చినారు కాబట్టి పోలీసు వాళ్ళు అక్కడి నుంచి భయపడిపోయినారు. మారణాయుధాలు తీసుకొని వచ్చారు కాబట్టి పోలీసు వాళ్ళ పైన రాళ్ళు వేసినారు, అన్నీ చేసినారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు పారిపోయినారని కపిల్ సిబాల్ గారు చెప్తున్నారు. వీడియో పెట్టమని చెప్పినారు సుప్రీంకోర్టు వాళ్ళు. అది ఎన్ని గంటల నుంచి వీడియో ఉంది? 2 వీడియోలు అక్కడ. అంటే ఆ రాత్రి జరిగిన 4:30 నుంచి జరిగినటువంటి మొత్తం సంఘటనల్ని మాకు వీడియోలు ఇమ్మని చెప్పి అది ఒక వీడియో ఉంది, ఇంకో వీడియో లేదు అంటున్నారు. ఇలాగ చాలా అనుమానాలు ఉన్నాయి. టైమింగ్స్ గురించి కూడా అడిగితే సుప్రీంకోర్టుకి హ్యాస్ టు సుప్రీంకోర్టుకి ఇన్ఫార్మ్ చేసి సుప్రీంకోర్టు నుంచి సిబిఐకి ఇన్ఫార్మ్ చేసి ఆ సిబిఐ వాళ్ళు దీనికి సంబంధించిన ఫుటేజ్లు ఇవి జడ్జి గారి ముందు, ముగ్గురు జడ్జిల ముందు ప్రజెంట్ చేయమని చెప్పారు. అది ఇంకా చేశారో లేదో తెలియదు, జరిగి 4 రోజులు అయింది. అదేవిధంగా కాకుండా వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్లో పిఎం కండక్ట్ చేసిన వాళ్ళు డాక్టర్ల పేర్లు అక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదు? మామూలుగా పిఎం రిపోర్ట్లో ఎవరైతే పోస్ట్ మార్టం చేస్తారో వాళ్ళ రిపోర్ట్లో ఆ పేర్లు రాయాలి, వాళ్ళ డిజిగ్నేషన్ రాయాలి. అది మిస్సింగ్ అంటున్నారు. అది ఎందుకు పెట్టలేదు? పేర్లు కావాలని అవాయిడ్ చేసినారా? మరి ఎక్కడుంది వాళ్ళు పోస్ట్ మార్టం వాళ్లే కండక్ట్ చేసినారని ఏమిటి గ్యారంటీ? రేపొద్దున్న కోర్టులో వాళ్ళను ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది కదా. మరి ముగ్గురు డాక్టర్ల పేర్లు ఎందుకు రాయలేదు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎవరెవరు, వాట్ ఈజ్ దేర్, వాడి క్యాడర్ ఏమిటి, వాళ్ళు ఎన్ని గంటల నుంచి ప్రజెంట్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. అది కూడా రాయలేదని చెప్తున్నారు. ఇంకొక వ్యవహారం ఏమిటంటే ఇప్పుడు పోస్ట్ మార్టం భారతదేశం మొత్తం పైన చట్ట ప్రకారం ఏ స్త్రీని కానీ పురుషుని కానీ ఎవరినైనా పోస్ట్ మార్టం చేయాలి అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పిఎం చేయాలి. సో ఆ నిబంధనను కూడా తుంగలోకి దుక్కి వీళ్ళు తెల్లవారుజామున ఎప్పుడో అపరాత్రి ఎప్పుడో పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు, 2:30కో 3కో ఎప్పుడో కండక్ట్ చేశారు. సో ఇది డెఫినెట్గా చట్ట విరుద్ధమే. ఈ చట్ట విరుద్ధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ చాలా క్వశ్చన్లే రైజ్ అయ్యాయి. సో ఈ విధంగా అదే కాకుండా సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి ఇవన్నీ ఇంకా చాలా జరిగాయి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా డేటు, టైమింగ్లు, డేట్ అయితే ఉంది, టైమింగు చాలా జీడీ ఎంట్రీకి, తర్వాత ఎఫ్ఐఆర్కి, జీడీ ఎంట్రీ తర్వాత మిగతా ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగినాయో దానిలకి, ఆ తర్వాత కేస్ డైరీకి దిర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ. ఆ టైమింగ్ గురించి కూడా సిబిఐని అడిగి అసలు ఏం జరుగుతూ ఉందో కనుక్కోవాలనేటువంటిది మళ్ళీ సిబిఐని ప్రత్యేకంగా ప్రత్యేకంగా నిన్ననో మొన్ననో పిలిచి ఎగ్జామిన్ చేసింటారు. ఇవన్నీ చాలా విషయాలు జరిగాయి సుప్రీంకోర్టులో. కొన్ని ఆఫ్ ది కెమెరా, అంటే ఈ ఫలానా పేజీలో ఫలానా చదువుకోండి, మీ మనసులో చదువుకోండి అన్నారు. మీ మనసులో చదువుకోండి
అని చెప్పి అన్నారు. సో అందువల్ల ఏమైపోయిందంటే అంటే కోర్టులో కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు, పబ్లిక్గా చెప్పకూడదు అనే ఉద్దేశంతో చాలా సందర్భాల్లో జడ్జిలు మీరు కొన్ని పేరాల్లో మీ మనసులోనే చదువుకోండి అని చెప్పి దానిపైన క్లారిఫికేషన్ మనం సపరేట్గా మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడదామని చెప్పారు. ఈ విధంగా చూసుకుంటే డెఫినెట్గా ఈ మర్డర్ కేసులో ప్రభుత్వాలు లేదా బలమైన వ్యక్తులు దీని వెనకాల ఉన్నారేమో, వెనకాల ఉన్ని చేయించారేమో అని అనిపిస్తుంది. ఆ వీడియో చూస్తే, అంటే ప్రైవేట్గా వచ్చిన వీడియో ఒకటి చూస్తే పోలీసులు వాళ్ళు గుండాలు రాళ్ళు కర్రలు తీసుకొని పరిగెడుతూ వస్తూ ఉంటే పరిగెత్తిపోతున్నారు, ఒకళ్ళు కూడా లేరు. దాంట్లో సుప్రీంకోర్టు కూడా అడిగారు ఎవరెవరు ఇన్ఛార్జ్ ఆఫీసర్ చెప్పండి అని. బట్ పబ్లిక్లో వద్దు, ఎందుకంటే 7,000 మంది వస్తే 150 మంది అక్కడ ఉండడం భావ్యం కాదు కదా. అందులో రాత్రిపూట ఎవరి చేతిలో ఏముంటుందో తెలియదు. సో దానిపైన కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళని, ఈ టైం డిస్క్రిపెన్సీ నుంచి కూడా సిబిఐ వాళ్ళని క్వశ్చన్ చేసి ఏమో కనుక్కోవాలని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని పిలిపించుకుంటున్నారు. బట్ ఇవన్నీ చాలా లెక్కులు ఉన్నాయి. మరి సిబిఐ ఏమేమి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డిస్క్రిపెన్సీలో ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేస్తుందో మనం వేచి చూడాలి. కొన్ని విషయాలు చాలా వరకు సుప్రీంకోర్టు కేసు డైరీల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అక్కడ మినిట్ టు మినిట్ సుప్రీంకోర్టుకు తెలియపరుస్తున్నారు. కాకపోతే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కొన్ని విషయాలని గోప్యంగా ఉంచాలి కాబట్టి అది ఇన్వెస్టిగేషన్కి హ్యాంపర్ అవుతుంది. వారే చెప్పారు సుప్రీంకోర్టు జస్టిస్, ఇది చాలా విషయాలు మేము బయటికి చెప్పలేము, అది సిబిఐ జరిపేటువంటి ఇన్వెస్టిగేషన్ని హ్యాంపర్ చేస్తుందని పబ్లిక్ కోర్టులోనే చెప్పారు. కాబట్టి చూడాలి మళ్ళీ ఏమేమి బయటకు వస్తుంది. ఈ నార్కో అనాలిసిస్ దగ్గర నుంచి ఇప్పుడు జరిగినటువంటి డిస్క్రిపెన్సీ, పోలీసు వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం, గుండాలు అక్కడికి వెళ్ళడం, ఈ హాల్ను కూడా ర్యాన్సాక్ చేశారంటున్నారు. ఇవన్నీ చూడాలి మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్.